హాయ్ చిల్డ్రన్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు మాతృభాష తెలుగు ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు మనం తెలుగు క్లాస్ నేర్చుకుందాం. తెలుగు క్లాస్లో ఏంటంటే తెలుగు అక్షరమాల కోసం నేర్చుకుందాం. అంటే అక్షరమాలలో మనకి ఏమేమి అక్షరాలు ఉంటాయి, హచ్చులు, అల్లులు ఇవన్నీ ఉంటాయి కదా, వీటి కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, అక్షరమాల. తెలుగు అక్షరమాల. అయితే ఈ తెలుగు అక్షరమాలలో మనకి ఏమేమి వస్తాయి? ఆ నుంచి బండిరా వరకు అక్షరాలు ఉంటాయి. అయితే ఈ ఆ నుంచి బండిరాలో మనకి 3 పార్ట్ల కింద డివైడ్ చేశారు. అంటే హచ్చులు, అల్లులు, ఉభయ అక్షరాలు. మనం హచ్చులు అంటే ఏంటి, అల్లులు అంటే ఏంటి, ఉభయ అక్షరాలు అంటే ఏంటో వీటి కోసం మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. హచ్చులు, హల్లులు, మూడోది ఉభయ అక్షరాలు. సో ఈ మూడాట్ల కోసం మనం హచ్చుల్లోకి ఏమేమి వస్తాయో అవన్నీ, హల్లుల్లోకి ఏమేమి వస్తాయి, ఉభయ అక్షరాల్లోకి ఏమి వస్తాయో అన్నీ కూడా మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ హచ్చుల కోసం తెలుసుకుందాం. హచ్చుల్లో ఏమేమి వస్తాయి? ఇవి ఆ నుంచి అవ్ వరకు ఉండే అక్షరాలను హచ్చులు అంటారు. అయితే హల్లులు అనేవి కా నుంచి బండిరా, ఈ ఉభయ అక్షరాల్లో వస్తే మనకి ఏమొస్తాయి? ఉభయ అక్షరాల్లోకి అరసున్నా, సున్నా, విసర్గ అనేవి ఇవి ఉంటాయి అన్నమాట. అరసున్నా, సున్నా, విసర్గ. అయితే చూడండి చిల్డ్రన్స్, అచ్చుల్లోకి ఏమొస్తాయి అనుకున్నాం మనం? ఆ నుంచి అవ్ వరకు అచ్చులు. అలాగే హల్లుల్లోకి కా నుంచి బండిరా, ఉభయ అక్షరాలు. ఉభయ అక్షరాలు అనేవి ఉభయ అక్షరాల్లోకి మనకి ఏమొస్తాయి చెప్పుకున్నాం? అరసున్నా, సున్నా, విసర్గ అని వస్తాయి. అయితే ఈ ఆ నుంచి అవ్ వరకు వచ్చే అక్షరాలు ఏంటి? ఇక్కడ మీకు క్లియర్గా ఆ, ఈ, ఊ, అరు, ఏ, ఐ, ఓ, ఔ. అచ్చుల్లో ఆ నుంచి అవ్ అనే అక్షరాలు ఉంటాయి. అవి ఏమేమిటి? ఆ, ఈ, ఊ, అరు, ఏ, ఐ, ఓ, ఔ. వీటితో పాటు మనకి ఆహా, ఆహా ఇవి కూడా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా అచ్చులు. నెక్స్ట్ ఏంటంటే హల్లుల కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హల్లుల్లో ఏమొస్తాయి? కా నుంచి బండిరా, ఖా, ఖా, ఘా, ఘా, ఇన్యా, చా, ఛా, జా, ఝా, ఇని, టా, ఠా, డా, డా, అనా, తా, థా, దా, ధా, నా, పా, ఫా, బా, బా, మా, యా, రా, లా, వా, షే, షా, సా, హా, కొంటిలా, అక్ష, బండిరా. ఇవన్నీ కూడా హల్లులు. ఇవి హచ్చులు, హల్లులు.
అయితే ఉభయ అక్షరాలు ఏంటి? అరసున్నా, సున్నా, విసర్గ. వీటిని ఎప్పుడు ఉపయోగిస్తారు? మనం గుణింతాలు ముందు క్లాసులో తర్వాత క్లాసులో నేర్చుకుంటాము. మీకు ఎగ్జాంపుల్ ఏంటంటే ఇవి వీటి కోసం నేను చెప్తున్నాను. ఏంటంటే మనం ఇప్పుడు గుణింతాలు ఉంటాయి, అంటే ఖా గుణింతం, ఖా గుణింతం, గా గుణింతం, ఘా గుణింతం, ఇలాగా ఖా నుంచి బండిరా దాకా గుణింతాలు ఉంటాయి. ఈ గుణింతాల్లో మనకి చివరిగా కం, కహ అని వస్తాయి అన్నమాట. కం కహ, గం కహ, చం చహ అనే అక్షరాలు వస్తాయి. ఇవన్నీ కూడా ఉభయ అక్షరాలకి సంబంధించినవి. ఈ అరసున్న ఎప్పుడు వాడతారు? మనకి పద్యాలు ఇచ్చినప్పుడు పద్యాల్లో మధ్యలో మనకి ఈ అరసున్న అనేది తగులుతుంది. ఓకే, ఏంటి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అచ్చుల్లో ఆ నుంచి అవ్ వరకు ఉంటాయి. అవి ఆ, ఈ, ఉ, అరు, ఏ, ఐ, ఓ, ఔ, అహా. నెక్స్ట్ హల్లులు కా నుంచి బండిరా. ఏంటి? ఖ, ఖ, గ, ఘ, ఇన్యా, చ, ఛ, జ, ఝ, ఇని, ట, ఠ, డ, ఢ, అన, త, థ, ద, ధ, న, ప, ఫ, బ, భ, మ, యా, రా, లా, వా, షే, ష, స, హ, కొంటిలా, హక్ష, బండిరా. ఓకే, ఉభయ అక్షరాలు ఏంటి? అరసున్నా, సున్నా, విసర్గ. ఓకే ఫ్రెండ్స్, ఓకే చిల్డ్రన్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ముందుగా మా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయగానే మేము పెట్టే ప్రతి నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తుంది. చూడండి చిల్డ్రన్స్, మనకి ఆ నుంచి బండిరా వరకు అక్షరాలు ఉన్నాయి కదా, మొత్తం మనకి ఈ లెటర్స్ అన్నీ ఎన్ని? మీకు ఎవరికైనా ఐడియా ఉందా? ఐడియా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనకు మొత్తం అక్షరాలు ఎన్ని అంటే మొత్తం 52 అక్షరాలు, అంటే 52 అక్షరాలు అన్నమాట.